జరగబోతుంది. కంపల్సరీ ఆ కాన్సర్ట్ గట్టిగా జరుగుతుంది. దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాము. ఈ కాన్సర్ట్ ని అనిరుద్ కాన్సర్ట్ ని ఎంజాయ్ చేయడానికి మేమందరం వచ్చాము. తారక్ ఎన్టీఆర్ అనిరుద్ మ్యూజిక్ కి తారక్ వేసే స్టెప్పులతో మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ చెప్పాడు, మొన్న ఈవెంట్ లో చెప్పారు ఎన్టీఆర్ గారే, అనిరుద్ ఏదైతే ఉన్నారో ఆయన హాలీవుడ్ రేంజ్ కి ఎప్పటికైనా కంపోజ్ చేయగలిగే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. సో అంతటి కాంప్లిమెంట్ తీసుకున్నారు కాబట్టి ఆయన మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ దేవరాతో కుమ్మి పడేస్తారు అని. రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఏ హీరోకి పెద్దగా హిట్ పడలేదు. ఆ సెంటిమెంట్ ఏమైనా భయపెట్టారు? రాజమౌళి సెంటిమెంట్ ఎంతైతే ఉందో అది ఒప్పుకుంటాం. రాజమౌళి సెంటిమెంట్ ఉంది, కానీ మా తారక్ ఫ్యాన్స్ కి కాలర్ సెంటిమెంట్ ఉంది. కాలర్ సెంటిమెంట్ తో 10 వరుసగా 7-8 సినిమాలు హిట్ కొట్టి చూపించాడు. టెంపర్ నుంచి మొదలెట్టుకుంటే టెంపర్, జైలవకుశ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, RRR, అరవింద సమేత ఇట్లా వరుసగా అన్ని హిట్లు కొట్టుకుంటూ వచ్చాడు. రాజమౌళి సెంటిమెంట్ ఏదైతే ఉందో దానికి ఫార్ మోర్ దాన్ బెటర్ మా కాలర్ సెంటిమెంట్. కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాము, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మాకు బిగ్గెస్ట్ హిట్ పడబోతుంది. ఏ భయం లేదు. రాజమౌళి సెంటిమెంట్ మాకు ఎలాగా కూడా వర్క్ అవ్వదు. మా సెంటిమెంట్ కాలర్ సెంటిమెంట్. కాలర్ సెంటిమెంట్ హైప్ అయిపోతుంది. ఎన్టీఆర్ దేవరా గారు బహు అద్భుతంగా ఉన్నారు. ఈ సంవత్సరం దేవరా సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టబోతుంది. డైలాగ్స్ ఎలా అనిపిస్తాయి మరి? డైలాగ్స్ చూస్తే చింపేసి అన్న మామూలుగా లేదు. సాంగ్స్ ఎలా అనిపిస్తాయి? గ్యాంగ్స్ చుట్టా మళ్ళీ చుట్టేసింది. జై బాలయ్య వచ్చింది 2 మొక్కలే అన్న. ఆడేసా వచ్చింది 2 మొక్కలే ఆడాను. దేవరా అంటారు సెన్సార్ కట్టే మాటలు లేవు. 2024 సీడెడ్ అక్క అంటే మాటలు లేవు. చెప్పాడంటే చేస్తాడంతే. అన్నగారి పక్కన ఎవరైనా గాని ఎంత బాగైనా చేయని అన్నగారే గొప్ప. అన్నగారే గొప్ప, అయ్యగారు కాదు అన్నగారు. అర్థమైందా? అన్నగారే గొప్ప. అది ఇంకా నెక్స్ట్ దాని అమ్మకి అవుతుంది. అమ్మకి పునప్పుడు నా దగ్గర వస్తాను. ఒక డే దానికి వస్తాను నా దగ్గర రాక పునప్పుడు అడిగి మెసేజ్ చెప్తాను. 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చిన సినిమా సింగిల్ మూవీ వచ్చింది పూర్తిగానే. RRR, బాహుబలి అన్ని కొట్టకపోతే అడుగు. జై ఎన్టీఆర్. అన్న కొరట శివ కోసం ట్రోలింగ్ అవుతున్నాయి ఇన్స్టాలో, యూట్యూబ్ లో. ఏదో ఆశ్చర్య ఫ్లాప్ అని చెప్పేసి అది ఎలాంటి తప్పు కాదు. ఒక్కొక్కసారి ఒక మిస్టేక్ జరుగుతుంటది. కానీ ఇప్పుడు దేవరాతో మరో రాజమౌళి అవ్వకపోతే కొట్ల శివను అడగండి. రాజమౌళి లేదు, ఎవరు లేదు. ఎన్టీఆర్ ముందు ఎవరు లేరు. సరిపోడు జై జై ఎన్టీఆర్.